సబ్బాష్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. విశ్రాంతి దినమున అందరూ చాలా తీరికగా కృపావాక్యం వింటూ లేఖనం చదువుకుంటూ బైబిల్ స్టడీ కూడా బైబిల్ రీడింగ్ కూడా స్టార్ట్ అయింది కదా. బైబిల్ రీడింగ్ ద్వారా శ్రేష్టమైన జ్ఞానమును పొందుకుంటున్న పరిశుద్ధులైన బిడ్డలారా, పరమతన్ని మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఇదిన కృపావాక్యము చూసుకుందాము. యోబు గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు గారికి వచ్చిన శ్రమలు నిజంగా ఈ భూమి మీద ఇంకెవరికి రాలేదు. నా భూతో నా భవిష్యత్తు, మొట్టమొదటి వాడు ఆయనే, కడపటి వాడు కూడా ఆయననే. ఎందుకంటే ఎవరికి కానీ వారికి సహించగలిగినంతనే శ్రమలు శోధనలు పెడతాడు పరమ తండ్రి. అపవాదికి అనుమతి ఇచ్చాడు. పరమ తండ్రి అపవాదికి అనుమతి ఇచ్చాడు. ఈ విషయం యోబు గారికి తెలియదు, యోబు గారి భార్యకు తెలియదు, ఆయన స్నేహితులకు అంతకన్నా తెలియదు. అయితే ఆయన స్నేహితులు వచ్చి అంటున్నారు, ఏంటి నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నువ్వు పుట్టిన రోజు నువ్వు శపిస్తున్నావు, నీ పుట్టిన రాత్రిని శపిస్తున్నావు, నీ పట్టణానికి శపిస్తున్నావు నువ్వు అని వాళ్ళు ఆయన నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని ఒక విధంగా చెప్పాలంటే వారు దురాత్మ సంబంధికులుగానే ఉన్నారు, కానీ వారు నిజంగా ఆయనను బలపరిచే రీతిగా వారు నిలబడ్డవారుగా ఉన్నారు. ఎందుకంటే తన భార్య సైతం అంటుంది, ఏంటయ్యా నీవు ఇంకా నీ యథార్థతను వదలకుండా ఉంటావా? నువ్వు ఆయన దూషించి మరణం కాంటుంది. అమ్మా, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఎందుకనగా ఆస్తి అంతా పోయినప్పుడు, 10 మంది సంతానం పోయినప్పుడు భర్త ఏ రీతిగా యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించిందో తప్పనిసరిగా భార్య కూడా అదే రీతిగా కృతజ్ఞతాస్తులు చెల్లించిన ఆవిడనే. యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకున్నాడు, ఆయన నామం స్తుతి కలుగునుగా. కానీ ఎందుకంటే యథార్థవంతురాలే ఆమె. అమ్మా, నువ్వెందుకు మూర్ఖురాలు వలె మాట్లాడతావు? ఆమె మూర్ఖురాలు ఎంత మాత్రం కాదు. చాలామంది మాట్లాడుకుంటుంటారు యోబు గారి భార్య మూర్ఖురాలని. కాదు, ఆమె చాలా నీతిమంతురాలు, పరిశుద్ధురాలు. మొట్టమొదటి వచ్చిన ఆ శ్రమలన్నింటినీ భరించింది. ఆ భర్త యొక్క వేదనను, ఆ శ్రమను చూసి భరించుకోలేకపోతుంది. తనకు వచ్చినా భరించుకునేదేమో, కానీ నా భర్తకు వచ్చిందే, అయ్యా ఇప్పుడైనా మీరు దూషించి మీరు మరణం కమ్మని అంటుంది. కానీ రెట్టింపు బహుమానం కొరకు వారు ఎదురు చూశారు. ఆ భక్తి ఆయనకు ధైర్యం పుట్టించింది. మనకు కూడా రెట్టింపు బహుమానం కొరకు మనము ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ భక్తి అనేది మనకు ధైర్యం పుట్టించాలి. అట్టి భక్తి కలిగి ఉండాలి. ఏదో చల్లగానైనా వెచ్చగా కాకుండా, నులివెచ్చని స్థితిలో కాకుండా చల్లగానే వెచ్చగానే ఉండాలి. మన భక్తి మనకు ధైర్యం పుట్టించాలి. అట్టి కృప పరమతని మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన యోబు గారితో తన స్నేహితులు పలుకుతున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదాని. ఈ దినమున నీ బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారు, నీ భక్తి మీకు ధైర్యం పుట్టించదాని. అట్టి ధైర్యమును మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోనమని నజరుడని యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియో, మన రక్షకుడును విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.